శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణ. ఓం భూవరాహ నమః. అఖండ మహాసంకల్పమే పరిష్కారంగా మానవులకు వచ్చేటువంటి అనేక సందేహాలకు నివృత్తిగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకమే ప్రమాణమా అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు అనేక సందేహాలతో కూడినటువంటి మానవ దేహానికి జవాబు ఎవరు చెప్తారు, అనేక సందేహాలకి జవాబు ఎవరిస్తారు అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు గురు బ్రహ్మ, గురువు ఎక్కడున్నాడు ఈ కలియుగంలో అనేటువంటి ప్రశ్న ఏర్పరచబడినప్పుడు గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మదేవుడే సాక్షాత్తు గురువుగా ఈ కలియుగంలో ఉన్నాడు. బ్రహ్మ సరస్వతులు లక్ష్మీనారాయణులు గురువుగా ఉన్నారు, శివపార్వతులు గురువుగా ఉన్నారు అనేటువంటి ప్రమాణాన్ని సృష్టి ఆవిర్భావంలోనే మహర్షులకు సమస్త వాంగ్మయాన్ని ప్రసాదిస్తూ, వేదాలు పురాణాలు సమస్త వాంగ్మయాన్ని ప్రసాదిస్తూ ఈ శ్లోకం ద్వారా, ఈ విన్నపం ద్వారా, ఈ అభ్యర్థన ద్వారా మేము ప్రత్యక్షమై సాక్షాత్తు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాము అనేటువంటి గురుత్వ శ్లోకంగా సృష్టి ఆదిలోనే ఇవ్వబడింది. ఇది ప్రస్తుతానికి కలియుగంలో కూడా గురువు అంటే ఒక దేహం కాదు, ఒక రూపం కాదు, ఒక విగ్రహం కాదు, విగ్రహం పెట్టి ఆరాధించటం అనేది కాదు, ఒక రూపాన్ని గురువు అంటం కాదు. సాక్షాత్తు కలియుగంలో కూడా గురుత్వం సత్యాన్ని గుర్తించాలి అని అంటే అఖండ మహాసంకల్పం ద్వారా అనంతమైనటువంటి కాలాన్ని చెప్పబడుతుంది. అఖండ మహాసంకల్పంలో శ్వేతవరాహ కల్పే అని అంటారు. అంటే కోటాను కోట్ల సంవత్సరాలు. ఈ కోటాను కోట్ల సంవత్సరాలు వర్తమాన కాలంలో ఎవరికి సంబంధించిన అంటే గత 5126 సంవత్సరంలో ఏ శతాబ్దిలో ఎవరు పుట్టినా వాళ్ళకి వర్తమాన కాలమే అవుతుంది. ఆ వర్తమాన కాలంలో అనంతమైన కాలాన్ని వాళ్ళకి ఎవరికైనా ఎవరు నిర్ధారణ చేశారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అఖండ మహాసంకల్పం ద్వారా అనంతమైనటువంటి కాలాన్ని నిర్ధారణ చేయబడుతుంది. శ్వేత వరాహ కల్పే అంటారు. అంటే శ్వేత వరాహ కల్పంలో ఉన్నాము అని ఋషి పరంపరలు ఈ కాలాన్ని గణన చేసుకుంటూ జ్యోతిషం ద్వారా, వేదాంగం ద్వారా కాలాన్ని గణన చేసుకుంటూ శ్వేత వరాహ కల్పే అని నిర్ధారణ చేశారు. అంటే కోటాను కోట్ల సంవత్సరాలు శ్వేత వరాహ కల్పంలో ఉన్నాము, ఈ భూమిని వరాహస్వామి నిలిపి ఉంచాడు, ఈ భూమి శ్వేత వరాహ కల్ప రూపంలో ఉన్నది అనేటువంటి నిర్ధారణ చేస్తూ అనంతమైన కోటాను కోట్ల సంవత్సరాలు అనేటువంటి నిర్ధారణ, దేహాత్మ విచారణ, సంకల్పం చెప్పబడుతుంది. ఈ సంకల్పంలో దేహంలో జీవం ఉంటుంది, పరమాత్మ అంతర్బహిత తత్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి తత్వం ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. చతుర్విధ పురుషార్థ నిశ్చయం మహర్షుల ద్వారా ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అంటే ఆ సిద్ధిని ఈ నాలుగు పురుషార్థాలని ప్రతి మానవ దేహం సాధించవలను. అనంతమైన కాలాన్ని, దేహాత్మ విచారాన్ని, నిర్ధారణని, పురుషార్థ నిశ్చయాన్ని, పరమాత్మ యొక్క వ్యాపక తత్వాన్ని, పరమ గురువు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వైవత పురాణం మరియు విష్ణు పురాణం, శివపురాణం, గరుడ పురాణం ద్వారా గ్రంథస్థ మహర్షుల ద్వారా చేసి ఇవ్వబడిన వలన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనేటువంటి తత్వం ఎప్పుడు చెప్పుకున్నాను మానవ దేహానికి మనసులో, వాకు ద్వారా, క్రియల ద్వారా త్రిమూర్తి స్వరూపం మానవ దేహంలోనే ఉంది. ప్రస్తుతానికి కలియుగంలో బ్రహ్మాండ నాయకుడే గురువు.
ఆంజనేయ స్వామిని కూడా త్రేతాయుగంలో ఆవిర్భవించినటువంటి ఆంజనేయ స్వామిని, వినాయకుడిని, సకల దేవతామూర్తులను కూడా గురవే నమః అంటారు. అంటే గురువు ఏ దేవతామూర్తిని ఆరాధించి నవవిధ భక్తి యోగాల్లో అర్చించుకున్నప్పటికీ వాళ్ళు గురుత్వాన్ని ప్రసాదిస్తారు. దేవతామూర్తులే నేరుగా గురుత్వాన్ని ప్రసాదిస్తారు. ఎన్ని సందేహాలు లోపల కలిగినప్పటికీ సందేహాలని కూడా వాళ్ళు స్వాధ్యాయంగా చేయగలిగితే, శ్రద్ధతోటి ప్రశ్నించగలిగితే జవాబులు సాక్షాత్తు బ్రహ్మాండ నాయకుడే ఇస్తాడు. ఈ కలియుగంలో నేనే గురువుని అనేటువంటి ప్రమాణంగా నరసింహస్వామి అక్కడ స్వామివారి దగ్గర ఉంటాడు. నరసింహస్వామి కూడా ఉపాసనామూర్తిగా. ఆ నరసింహస్వామి ప్రహ్లాద ప్రమాణాన్ని భక్తులకి నిదర్శనంగా, మార్గదర్శనంగా చూపించడం జరుగుతుంది. గర్భంలోనే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఉపాసించడం ద్వారా, స్మరణ చేయడం ద్వారా, నవవిధ భక్తి యోగాన్ని ప్రహ్లాదుడు అమలు చేయడం ద్వారా కృతయుగంలో శ్రవణ భక్తిని, స్మరణ భక్తిని, త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి ద్వారా, ద్వాపరయుగంలో ఉద్ధవుడు, కుచేరుడు అనేక మంది భాగవతోత్తముల ద్వారా చేయడం కారణంగా గురువు కలియుగంలో ప్రతి ఒక్క మానవుడికి ఉన్నాడు. ఎవరు గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ప్రత్యక్షంగా జిజ్ఞాస కలిగి, ఆర్తి అర్ధార్థి జిజ్ఞాస కలిగితే నేనెవరు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోవడం ద్వారా సమస్తమైనటువంటి వాంగ్మయం అఖండ మహాసంకల్ప రూపంలో అక్కడ ఉంటుంది. దీన్ని ప్రత్యక్ష నిరసనగా ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు బ్రహ్మాండ నాయకం వద్ద జరిగేటువంటి కళ్యాణంలో 3 సూత్రాల్ని, 4 బటువులు ఉంటాయి, 4 చతుర్విధ పురుషార్థాలు, 4 యుగాలు, 4 వ్యూహాల్లో ఈ 3 ఉన్నాయి, 3 సూత్రాలు ఉన్నాయి. శ్రీదేవి, భూదేవి, పరమాత్మ. భూమాత, సిరులన్నీ శ్రీదేవి, 14 లోకాల్లో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి అద్భుతమైనటువంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర తత్వాన్ని స్పష్టంగా అఖండ మహాసంకల్పంలో ఇవ్వబడుతోంది. ఈ ఇవ్వబడినటువంటి తత్వాన్ని ఎవరైనా గుర్తించుకొని అఖండ మహాసంకల్పమే పరమ ప్రమాణంగా అనంత కేశోచ్చారణలో అనేక విశ్లేషణల ద్వారా రేపు సంక్రాంతి రోజున పరమ కర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి ప్రమాణంతో నవవిధ భక్తి యోగాల్లో సంకీర్తన భక్తిని ఆవిష్కరించుకుంటూ అంబరీష చక్రవర్తి, విష్ణు భక్తుడైనటువంటి చక్రవర్తి రాజ్యాన్ని సుభిక్షంగా రాజ్యాంగ ప్రమాణంగా పాలన చేస్తూ ప్రజలందరినీ నియమబద్ధంగా పాలన చేసే క్రమంలో ప్రజలందరూ అంబరీష చక్రవర్తి సాక్షాత్తు దైవస్వరూపం అని వేగుల ద్వారా వచ్చిన సమాచారాన్ని బట్టి సాక్షాత్తు స్వామి విష్ణు స్వరూపం అని కీర్తిస్తున్నారు. అంబరీష చక్రవర్తి ఈ విషయాన్ని వేగుల ద్వారా, గూఢచారుల ద్వారా గ్రహించి నా పేరు చెప్పడం ఏంది, విష్ణు భగవానుడు ఈ విశ్వాన్నంతా పాలిస్తుంటే అని ఒక శాసనం చేశాడు. ఎవరైనా ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని నిత్యం దేహంలో, గృహంలో, రాజ్యంలో ధర్మం, అర్థం, కామం వ్యవస్థల్లో తీర్చుకుంటూ సాయంత్రం ప్రతినిత్యము ప్రతి గృహంలో విష్ణునామ సంకీర్తన చేయవలను అనేటువంటి అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేసినటువంటి చక్రవర్తి అంబరీష చక్రవర్తి స్థానంలో ఉండి సంకీర్తన మార్గాన్ని ప్రతిపాదించాడు. ప్రతి గృహంలో సంకీర్తన చేయవలను. మీరు ఉద్యోగాలకు వెళ్ళారు, దేహంలో, గృహంలో నీతి నిజాయితీలతోటి నియమబద్ధంగా చేసుకుంటూ వ్యవస్థలోకి వెళ్ళి పని చేసుకొని అర్థాన్ని తెచ్చుకొని కావాల్సిన వస్తువులు తీసుకొచ్చుకొని ధర్మార్థ కామాలని ఇంట్లో ఉండి సేద తీరేటువంటి క్రమంలో
రాజ్యాన్ని పాలించే నన్ను కాదు పొగడాల్సింది, విష్ణువుని, విష్ణు భగవాన్ని, భూమాతని కీర్తించండి, సంకీర్తన చేయండి అని చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి తత్వంగా పురాణాల ద్వారా వ్యక్తమైనటువంటి కారణంగా అంబరీష చక్రవర్తిని ప్రామాణికంగా తీసుకుంటూ నారద మహర్షులు సంగీతం నిరంతరం అష్టాక్షరి ఓం నమో నారాయణాయ అని తుంబురు మీటుకుంటూ ఆనందంగా సంకీర్తన చేసుకునే ఆనందంగా సంగీతం ద్వారానే సంకీర్తన ద్వారానే ముక్తిని పొందవచ్చు. ప్రతినిత్యం చేసుకునేటువంటి సంకీర్తన ద్వారా కూడా నవేద భక్తి యోగాల్లో ముక్తిని చెందవచ్చు అనేటువంటి తత్వాన్ని నారద మహర్షులు, తుంబుర మహర్షుల ద్వారా మరియు ఆధునిక కాలంలో ప్రస్తుతానికి తిరుమల స్వామివారి దగ్గర 500 సంవత్సరాల 10వ తరంగా అన్నమాచార్య వంశీకులు ఈరోజు కూడా స్వామివారి వద్ద 10 తరాల అనంతరం కూడా సంకీర్తన చేస్తూ ఉంటారు. 32,000 సంకీర్తనలు ఇచ్చినటువంటి అన్నమాచార్యుని స్ఫూర్తిగా తీసుకుంటూ అనేక మంది వాగ్గేయకారులు తులసీదాసు, రామదాసు, పురంధరదాసు, త్యాగరాజు అనేక మంది వాగ్గేయకారుల్ని ప్రమాణంగా తీసుకుంటూ సంకీర్తన భక్తిని రేపు మకర సంక్రాంతి సందర్భంగా అఖండ మహాసంకల్పంలో 108 దివ్య దేశాలలో క్షేత్రాల్లో పరమాత్మని ఆవాహన చేసుకుంటూ 12 జ్యోతిర్లింగాల స్వయంభూ తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ 18 అష్టాదశ శక్తిపీఠాల తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ పంచభూత లింగాల తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ నవనారసింహ క్షేత్రాల తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ నిత్యం శ్రీ విశ్వచక్రానికి అభిషేకం, నవవిధ భక్తి యోగార్చనలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు సంక్రాంతి రోజు నవవిధ భక్తి యోగార్చనని చేసుకొని అభిషేకం చేసుకొని విశ్వవ్యాప్తంగా నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహం నవవిధ భక్తి యోగాలే పరిష్కారం. భక్తి యోగం ద్వారా జ్ఞానాన్ని పొంది ప్రతినిత్యము నిత్య జీవనంలో సంతృప్తిగా ఉంటూ జన్మ సాఫల్యతను, జీవన్ముక్తిని, జన్మ సార్థకతను, మోక్షాన్ని అన్నింటినీ క్రమానుగతంగా ఎవరైనా సాధించే అభ్యాసం ద్వారా నిత్య సాధన ద్వారా సాధ్యమే. సాధన వస్తువు ఏది అని అంటే పరమాత్మ ఆనందమే, నిత్య ఆనందమే, నిత్య సంతృప్తిని సాధన పదార్థము. ఈ సాధనని ఆరంభం చేసుకుంటూ విశ్వవ్యాప్తంగా ఎవరైనా అంబరీష చక్రవర్తి చెప్పబడినట్టుగా ప్రస్తుత కలియుగంలో అనంతమైన విశ్వంలో అఖండ మహాసంకల్పాన్ని మేము సప్తాహాల వరకు జరిపాం కాబట్టి విశ్వవ్యాప్తంగా ఎవరైనా ఏ ప్రదేశంలో ఉన్నో ఏ దేశంలో ఉన్నో వారు ఉన్నటువంటి ప్రదేశంలో వారు ఉన్నటువంటి గృహంలో ప్రతినిత్యము సాయంత్రం 7 గంటలకు కనీసంగా 7 గంటలు కానీ ఉదయం కానీ ఏ కాలంలో అయినా కానీ ప్రతినిత్యం 24 నిమిషములు కనీసంగా 24 నిమిషములు ఒక రోజులో 24 గంటలకు ప్రత్యేకంగా 24 నిమిషములు చేయగలిగితే దీన్ని విశ్వవ్యాపితమైనటువంటి పరమాత్మకి సమర్పణ చేసేటువంటి విధి విధానాన్ని కొన్ని నియమాల్ని చెప్పుకొని దాన్ని స్వామివారికి సమర్పణ చేసుకోగలిగితే విశ్వవ్యాప్తంగా విశ్వసేవగా సంకీర్తన భక్తిని పరమాత్మకి సమర్పించడం ద్వారా భావ పుష్పాన్ని సమర్పించేటువంటి సంకల్పం చేసుకుంటున్నాము. భావ పుష్పం ఈ సంకీర్తన ఒక పుష్పంగా అంటే సంకల్పం చెప్పుకున్న తర్వాత గృహంలో సంకల్పం ద్వారా అస్తిత్వ దేహాన్ని అన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అక్కడ మహాసంకల్పంలో. తర్వాత 108 నామాలతోటి పరమాత్మ తత్వాన్ని కీర్తించి స్తుతించడం జరుగుతుంది. తర్వాత పదార్థాలన్నీ నీవే స్వామి, అంతా నీవే, అంతటా నీవే, అనంతం నీవే, అఖండం నీవే అని భగవద్గీతలో చెప్పినట్టు ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు 4 దశలుగా ఉంటారు కాబట్టి ఆర్తితోటి అర్ధార్థులుగా, జిజ్ఞాసులుగా ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మని స్తుతించుకుంటూ 108 నామాలతోటి అన్నీ నీవే అనేటువంటి భావంతో ఈ భావాన్ని మంత్రపుష్పంగా అంటే మంత్రపుష్పాన్ని చదువుతారు. రాజాది రాజాయ ప్రసహసాయని
అంతర్భజ్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి తత్వాన్ని సంకీర్తన నవవిధ భక్తి యోగాన్ని సంకల్పంగా చేసుకుంటూ పరమాత్మకి సమర్పించడం ద్వారా మంత్ర పుష్పాన్ని సమర్పించి స్వామివారికి నవవిధ భక్తి యోగాల్లో నమస్కార భక్తిని సమర్పించుకుంటూ అనేక దోషాలు గత జన్మల్లో చేసినటువంటి దోషాలు కూడా దుర్దక్షయ ద్వారా అని అంటారు. కాబట్టి గత జన్మల్లో గత కాలంలో చేసినటువంటి దోషాలు స్వామి ఇంకా చేయకుండా ఉంటాము, అహింసలో ఎవరిని ఇబ్బంది పరచకుండా అనేటువంటి ప్రాయశ్చిత్తాన్ని చెప్పుకుంటూ పరమాత్మకి సమర్పించడం ద్వారా మంత్రపుష్పాన్ని స్పష్టమైనటువంటి నిత్య జీవనంలో నిత్య ఆనందాన్ని ఎవరైనా సాధన ద్వారా ఈ సంకల్పంలో పొందేందుకు అవకాశం ఉన్నదనేటువంటి విన్నపం చేసుకుంటూ సాధ్యమవుతుంది, సాధన ద్వారా సాధ్యమవుతుంది. కర్తవ్యం దైవానికం, అభ్యాసం పూసు విద్య. అభ్యాస వైరాగ్యాల ద్వారా శరణాగతితోటి ఎవరైనా నా మాయను దాటవచ్చు అనేటువంటి భగవద్గీత ప్రమాణాన్ని మకర సంక్రాంతి రోజు వ్యాప్తం చేసుకుంటూ విశ్లేషించుకుంటూ ఇది తర్క విచారణ చేసుకుని విశ్లేషించుకుంటూ విచారణ చేసుకొని అవగాహనతోటి ఎవరికి వారు ఎవరున్న ప్రదేశంలో వారు సర్వస్వతంత్రంగా అఖండ మహాసంకల్పమే ప్రమాణంగా ఈ ఫలాలు పూర్తిగా వాళ్ళకి 100కి 200% ఆ ఫలాలు వాళ్ళకే చెందుతాయి. ఎందుకంటే పరమాత్మకు సమర్పణ చేయటం. దీన్ని ఈ భావాన్ని యథాశక్తిగా దీంట్లో మళ్ళీ యథాశక్తిగా కూడా అంటే ఎవరికి ఎంతవరకు చేతవచ్చునో ఎంతవరకు చేయగలరో అంతవరకు సంకల్పాలు చెప్పుకొని 108 నామాలు చెప్పుకొని మంత్రపుష్పాలు చెప్పుకొని సంకీర్తన భక్తిని అమలు చేసుకుంటూ భూత పంచమహాయజ్ఞాన్ని కూడా అమలు చేసుకునేటువంటి సాధన చేసుకోగలిగితే పంచమహాయజ్ఞం అంటే భూతయజ్ఞం రోజు చక్కెర పేలాలు ఇంకేదన్నా పదార్థాలు జీవరాశులకు సమర్పించడం, నీళ్ళలో కొన్ని ద్రవ్యాల్ని తినే ద్రవ్యాల్ని సమర్పించడం, చీమలకి సమర్పించడం, చెట్ల దగ్గర వాటి దగ్గర దూరంగా చెట్ల దగ్గర ఇంట్లో కాదు చెట్ల దగ్గర పొట్టుల దగ్గర వాటి దగ్గర నూకలు బియ్యము తర్వాత రకరకాల పదార్థాలు చీమలు స్వీకరించేటువంటి పదార్థాలని దీన్ని భూతయజ్ఞ సమర్పణ అంటారు. భూతయజ్ఞం ద్వారా అనేక దోషాలు అవి స్వీకరించడం ద్వారా వాటిని గుర్తించడం ద్వారా సమత్వ బుద్ధి ఏర్పడుతుంది. భూతయజ్ఞం ద్వారా ఫలితం ఏంటంటే సమత్వ బుద్ధి ఏర్పడుతుంది, అనేక దోషాలు నివృత్తి అవుతాయి. కావున అనేక విశ్లేషణ ద్వారా అనంత కేశవ ఛానల్లో చర్చించి తర్కించి ఉన్నాము. ఆ ఛానల్ని వీక్షించండి, గ్రహించండి, దర్శించండి. సంక్రాంతి రోజు అఖండ భగవన్నామ సంకీర్తన ఆరంభమవుతుంది. దాంట్లో భాగస్వాములు కాగలరు, గుర్తించగలరు. శుభం భూయాలు. ఓం తత్సత్.